విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం వెనుక పెద్ద ప్లానే ఉందన్న వార్తలు ఇప్పుడు బాగా వినిపిస్తున్నాయి. రాజకీయాల నుంచి దూరంగా జరిగాను అని చెప్పిన ఆయన తాజాగా హైదరాబాద్ వచ్చిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్కి స్వాగతం పలికిన సంగతి తెలిసిందే. ఆయనతో చాలా సన్నిహితంగా మెలిగిన విజువల్స్ కూడా బయటకు వచ్చాయి. వాటిని ఆయనే తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా రిలీజ్ కూడా చేశారు. ఈ సందర్భంలో అక్కడ కలిసిన చాలా మంది సాయిరెడ్డికి అడ్వాన్స్ కంగ్రాట్స్ అంటూ విష్ చేశారట. త్వరలోనే ఆయన రాజ్యాంగబద్ధమైన పదవి వరించబోతుందని తెలిసే ఇలా విష్ చేశారని తెలుస్తోంది. ఉపరాష్ట్రపతికి స్వాగతం పలికే ఒక అధికారిక కార్యక్రమంలో మాజీ ఎంపీ సాయిరెడ్డి మెరవడం విశేషం అయితే, అదే సమయంలో అక్కడకు వచ్చిన వారిలో అనేక మంది అడ్వాన్స్గా కంగ్రాట్స్ అని ఆయనకు చెప్పడం జరిగిందని ఒక ప్రచారం సాగుతోంది. రాజకీయాల నుంచి పూర్తిగా విరమణ ప్రకటించిన విజయసాయిరెడ్డికి కంగ్రాట్స్ ఎందుకు చెప్పారు, ఏ విషయం మీద అన్నది కూడా అంతా చర్చించుకుంటున్నారు. విజయసాయిరెడ్డికి తొందరలోనే రాజ్భవన్లో అడుగుపెట్టే యోగం ఉందని అంటున్నారు. ఆయనను తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్గా నియమిస్తారు అన్న ప్రచారం జోరందుకుంది. అక్కడ గవర్నర్ రవి పదవి కాలం తొందరలో పూర్తి అవుతుందని, ఆ ప్లేస్లోకి విజయసాయిరెడ్డిని తీసుకుని వస్తారని అంటున్నారు. సాయిరెడ్డి నెల్లూరు జిల్లా వాసి, తమిళనాడుకు దగ్గరవారు. ఆయనకు ఈ కీలకమైన రాష్ట్రం బాధ్యతలు అప్పగిస్తే బీజేపీకి మేలు చేస్తారని భావిస్తున్నారట. ఇక రాజకీయ వ్యూహాలలో మేధావితనంతో ఆయన ఇప్పటికే బీజేపీ పెద్దల మనసును చొరగొన్నారని అంటున్నారు. రాజ్యసభ పదవి కాలం 3.5 ఏళ్లు పైగా ఉండగానే త్యాగం చేయడం వెనుక కూడా బీజేపీ పెద్దల నుంచి ఈ తరహా అభయం ఉందని అంటున్నారు. రాజకీయాలకు సెలవు అని ఆయన అన్నారు కాబట్టే రాజకీయ పదవులు చేపట్టబోరని, అదే సమయంలో గవర్నర్ వంటి రాజ్యాంగబద్ధమైన పదవులు చేపట్టే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. బహుశా ఈ కోణం నుంచి ఆలోచించే విజయసాయిరెడ్డి ఈ రకంగా రాజకీయాలకు చెక్ చెప్పారని అంటున్నారు. ఇంకోవైపు చూస్తే విజయసాయిరెడ్డి రాజ్యసభ మెంబర్గా 2 సార్లు కొనసాగిన వైసీపీలో ఆయనకు కొత్తగా దక్కే పదవులు ఏవీ లేవు. దానికి బదులుగా గవర్నర్గా పనిచేస్తే ఆ హోదానే వేరు కాబట్టి దానికోసమే సాయిరెడ్డి ఈ విధంగా వ్యవహరించారా అన్న చర్చ ఉంది. ఇక విజయసాయిరెడ్డి తన ట్వీట్లను హిందీలో కూడా పెట్టడంతో చదవాల్సిన వారి కోసమే ఆయన అలా చేశారన్న వాదన వినిపిస్తోంది. ఏది ఏమైనా కొద్ది కాలం ఆగితే సాయిరెడ్డి రాజకీయ సన్యాసం వెనుక పరమార్థం తెలుస్తుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.